సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిహెచ్కే టెక్ ఎక్సెట్రా. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, లైక్ చేయమని ఎందుకు అడుగుతున్నామంటే, లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల మా యొక్క వీడియో ఎంగేజ్మెంట్ రేట్ అనేది పెరుగుతుంది. సో ఇంకా అనేక వ్యూవర్స్కి వీడియో అనేది చేరడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మాకు మీరు ఏదైనా సహాయం చేయగలిగితే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి లైక్ చేయడం వల్ల మాకు చేసే సహాయం అదే ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేయడం వల్ల ఎటువంటి వీడియోస్ మీకు నచ్చుతాయో, ఎటువంటి వీడియోస్ మీకు చేయాలో అనేది మాకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో కింద కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చిందా లేదా అని కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, వాట్సాప్ గ్రూప్ అనే కాదు, మనకు చాలా కాంటాక్ట్స్ అయితే ఉంటాయి. అయితే చాలా మెసేజెస్, ఫొటోస్ అని కొన్ని ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతూ ఉంటాయి. సో డేటా అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అవి డౌన్లోడ్ అయిపోయి మన గ్యాలరీలోకి వచ్చేస్తూ ఉంటాయి. అయితే అలాంటి ఫొటోస్ మనకి డౌన్లోడ్ అవ్వకుండా ఉండడానికి చిన్న ట్రిక్ అయితే ఉంది. ఇక్కడ సెట్టింగ్ జస్ట్ ఆఫ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, మీరు ముందుగా వాట్సాప్ను ఓపెన్ చేసి పైన 3 డాట్స్ని క్లిక్ చేయండి. సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, సెట్టింగ్స్లోకి వెళ్ళి డేటా అండ్ స్టోరేజ్ యూజెస్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే వెన్ యూజింగ్ మొబైల్ డేటా అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇది ఆన్ అయ్యి ఉంటుంది. ఫొటోస్ ఆఫ్ చేసేసుకొని ఓకే మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు వచ్చే ఫొటోస్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతూ ఉంటాయి కదా. అలాంటి వారికి డౌన్లోడ్ అవ్వకూడదు అన్న వారికి ఈ ఆప్షన్ అయితే మీరు ఆఫ్ చేసుకుంటే అలాంటి వారికి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఆటోమేటిక్గా ఫొటోస్ అయితే డౌన్లోడ్ అవ్వవు, వీడియోస్ అనేవి డౌన్లోడ్ అవ్వవు. మీ యొక్క డేటా అనేది సేవ్ అవుతుంది. మీకు ఎప్పుడైతే నచ్చుతుందో అప్పుడే మీరు వెళ్ళి ఆ యొక్క ఫోటోని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఆఫ్ చేయడం వల్ల ఇలాగ మనం ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవ్వవు, మన యొక్క ఫొటోస్ గ్యాలరీలో కానీ రావు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, యూస్ఫుల్గానే ఉందనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు వాడే సోషల్ మీడియా యాప్స్ ఏ అయితే ఉంటాయో ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో ఇట్లా షేర్ చేసి మాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్. మనొక్క వీడియోలో మనం అయితే కలుద్దాం.